ఎనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ ఇష్యూ మీద నా పైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఐఎమ్ నాట్ ఆన్ రికార్డ్. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్స్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దుస్థితి. అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తూ రికార్డ్ చేయించడానికి రావడం జరిగింది. దాదాపుగా 102 ప్రశ్నలు అడగడం జరిగింది. హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలోనూ, హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలోనూ, ఆ కార్యక్రమ నిర్వహణ విషయంలోనూ, మరియు జగన్ గారు తిరుగు ప్రయాణము దారి మార్గాన వెళ్ళేటువంటి విషయంగాను చాలా ప్రశ్నలు అడిగారు. సో దీనికి అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. నా పరిమితిలో రాప్తాడు నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యేగా, ఈ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నాకున్నటువంటి పరిమితులలో అందులో నా పాత్ర ఏంటి, మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఎవరు బాధ్యులు అనేటువంటి విషయంగా డీటెయిల్డ్గా వాళ్ళు క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకుని అడగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం వహించింది. ఆ రోజు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో వేలాదిగా జనం బ్యారికేడ్లు దాటుకుని చొచ్చుకొని రావడాన్ని విమర్శ చేస్తూ, నిజంగా పోలీసులు అడిక్వేట్ ఫోర్స్ను వినియోగించి ఉంటే, కావలసినటువంటి భద్రతా సిబ్బందిని ఉపయోగించి ఉంటే జనం ఎందుకు చొచ్చుకొని వస్తారు, బ్యారికేడ్స్ను దాటి ఎలా వస్తారు, పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనేది రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి ప్రతిపక్ష నేతకు కల్పించాల్సినటువంటి భద్రత ఇదేనా అనే విధంగా ప్రశ్నించడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేసి కూడా పలువురు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం లేదు, మా పోలీసు యంత్రాంగం యొక్క వైఫల్యం లేదు, మేము తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకున్నాము. స్థానిక రాప్తాడు మాజీ శాసనసభ్యుడి వల్లనే, ఆయన జనాల్ని రెచ్చగొట్టి సమీకరించడం వల్లనే, అన్కంట్రోలబుల్గా పబ్లిక్ రావడం వల్లనే ఇది జరిగింది అని నా మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం నేను చెప్పడం